అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 21వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు ఆదివారము. ఈరోజు తిథి శుక్ల త్రయోదశి రాత్రి 12:20 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం సాయంత్రం 5:02 వరకు ఉంది. తదుపరి హస్త. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చిన్ననాటి మిత్రుల నుండి అందిన సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదవులు పెరుగుతాయి. సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారాన్ని మీరు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ తప్ప మీకు ఫలితం ఏమాత్రం కనబడకుండా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో మేలైన ఫలితాలను పొందుతారు. సంతాన విద్యా విషయాలు మీకు సంతృప్తికరంగా ఉంటాయి. తదుపరి మిథున రాశి. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేసుకుంటారు. కుటుంబ విషయాల్లో స్థిరమైన నిర్ణయాలు మీరు తీసుకోలేకుండా ఉంటారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. తదుపరి కర్కాటక రాశి. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. తదుపరి సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహంగా పనిచేసి మీరు లాభాలని అందుకుంటారు. ఉద్యోగార్థులకు ఆశించిన స్థానచలన సూచనలు ఉన్నాయి. తదుపరి కన్యా రాశి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో నూతన లాభాలని అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా మీకు కలిసి వస్తాయి. తదుపరి తులారాశి. సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగానే రాణిస్తాయి. ఉద్యోగ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అనుకున్న సమయానికి మీరు పనులు పూర్తి చేసుకోగలుగుతారు. విద్యార్థులు మరింత కష్టపడాలి. తదుపరి వృశ్చిక రాశి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. వ్యాపారాల్లో తీసుకునే నిర్ణయాలు మీకు ఏమాత్రం కలిసిరాక నిరాశ కలిగిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేసుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుకుంటారు. తదుపరి మకర రాశి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో ఉన్న సమస్యలు మిమ్మల్ని మరింత కలవరపెడతాయి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం వల్ల మీరు నష్టపోతారు. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. తదుపరి కుంభరాశి. వృత్తి వ్యాపారాల్లో అవసరానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది. చేపట్టిన పనులు కూడా మందకోడిగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా మందగిస్తాయి. తదుపరి మీనరాశి. ఆర్థిక లావాదేవీలు కొంత మందకోడిగా సాగుతాయి. శ్రమతో గాని కొన్ని పనులు పూర్తి కావు. కుటుంబ పెద్దలతో మీకు కలహ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు కూడా నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది.